ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభు నా వందనాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు దేవుడు మనల్ని బలపరుస్తూ ఇస్తున్నటువంటి శ్రేష్టమైన వాగ్దానం ప్రియ దేవుని బిడ్డలారా మనం చూద్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి 66వ కీర్తన 19వ వచన భాగాన్ని చదువుకుందాం. నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనల్ని బలపరుస్తూ ఇస్తున్నటువంటి శ్రేష్టమైన వాగ్దానం ఏమిటంటే, భక్తుడైనటువంటి దావీదు మాట్లాడుతున్నాడు. నిశ్చయముగా దేవుడు నా మనవి ఆలకించి ఉన్నాడని, అంగీకరించి ఉన్నాడని ప్రియ దేవుని బిడ్డలారా భక్తుడు ఎక్కడ తెలియపరుస్తున్నాడండి. అవును ప్రియులారా, దేవుడు మన మనవి ఆలకించే దేవుడు అండి. మన ప్రార్థనను దేవుడు ఎంత మాత్రమో త్రోసివేసే దేవుడు కాదు. ప్రార్థన దేవుడు అంగీకరించేవాడు, ప్రార్థన దేవుడు ఆలకించేవాడు. అయితే చాలామంది అనుకుంటారు, నా ప్రార్థన దేవుడు వినటం లేదేమో, నా ప్రార్థన దేవుడు ఆలకించటం లేదేమో, ఎందుకు నేను ప్రార్థన చేస్తున్నా కూడా నాకు జవాబు ఎందుకు రావటం లేదని చాలామంది అనుకుంటూ ఉంటారు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మన మనవి అంగీకరించకపోవడానికి కూడా వేరొక కారణం ఉంది. దేవుడు ఎందుకు మన మనవి అంగీకరించడు అంటే ప్రియులారా, చూడండి, ఇక్కడ భక్తుడు తెలియపరుస్తున్నాడు. ఏమంటున్నాడంటే, నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసినలా ప్రభు నా మనవి వెనకపోవును అని మాట్లాడుతున్నాడండి. అవును పిల్లరా, చూడండి, ఎవరి హృదయంలో అయితే పాపం ఉంటుందో వారి మనవి దేవుడు అంగీకరించడాన్ని ప్రియ దేవుని పిల్లరా దేవుని లేఖనం తెలియపరుస్తూ ఉంది. కనుక దేవుడు ఒకవేళ నీ మనవి అంగీకరించకపోవడానికి గల కారణం, దేవుడు నీ ప్రార్థన ఆలకించకపోవడానికి గల కారణం, నీ హృదయంలో ఒకవేళ పాపం ఉందేమో. అందుకనే నీ హృదయంలో ఉన్న పాపము దేవునికి నీకు మధ్య అడ్డుగా ఉంది. అందుకనే దేవునికి నీకు మధ్య అడ్డుగా ఉన్నటువంటి నీ యొక్క హృదయంలో ఉన్న పాపాన్ని నువ్వు తీసివేసుకొని నువ్వు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నీ మనవి అంగీకరిస్తాడు, నీ ప్రార్థన ఆలకిస్తాడు, నీ ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. కనుక ఈరోజు ఆలస్యం చేయకుండా ఏదైతే నీ హృదయంలో పాపం ఉందో, దేవునికి అడ్డుగా ఉన్నటువంటి ఆ పాపాన్ని తొలగించుకున్నట్లయితే, ఆ పాపాన్ని తీసివేసుకొని నువ్వు ప్రార్థన చేసినట్లయితే దేవుడు ఖచ్చితంగా నీ మనం అంగీకరిస్తాడు, నీ ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడని ప్రియ దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. కనుక ఆలస్యం చేయకుండా దేవుని సన్నిధిలో మోకరించి ఏదైతే పాపం ఉందో, ఏదైతే పాపపు ఆలోచనలు ఉన్నాయో వాటిని విడిచిపెట్టి పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తావా? ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈరోజు మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి తండ్రి మీ స్తోత్రం చెల్లిస్తున్నాం. అవును ప్రభా, నిశ్చయముగా అయా మీరు మా మనవి అంగీకరించే దేవుడు, ఆలకించే దేవుడు తండ్రి, మీ స్తోత్రాలు. ఈరోజునైనా ఎవరైతే అయినా ఈ మాటలు వింటున్నారో తండ్రి, మీ ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరి మనవి మీరు అంగీకరించండి. ప్రతి ఒక్కరి హృదయంలో ఉన్న పాపాన్ని తీసివేసుకొని వారి మీకు ప్రార్థన చేయడానికి తండ్రి మీరే సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.